కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు. అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐసి ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డు అన్నమాట. అరే మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని. వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికే ఉంది. అమ్మ జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న మా పక్కింటి ఆవిడ వచ్చి పాండు ఈ కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారండి. నాకెంత భయం వేసిపోయిందో తెలుసండి. నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి. ఏమిటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కిందసారి కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు ఊరుకోనన్నా. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బు ఇచ్చేసాడు అనుకోండి. చూసారా నా మాటలు మీరు వినకూడదని. మీరు ఇట్టండి. ఇంకా మా పక్కింటాడు చూసుకోండి, వాడు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? ఐ వన్ అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసిపోయలేదు. అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టేయమంటారు? తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా? అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా? చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా? 3 వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా? అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? నన్ను కేసు నుంచి బయటపడేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. कला काऊ कयू कमी कटू इसमें ऐसा नहीं होता है। कोई आदमी को नहीं कर पूछा। जब तक मेरे बदन में ताकत है तब तक दूसरों के बाद जाकर कुछ हाथ में फैलाऊं। एक्सक्यूज मी, ఇదేం భాష? నా బంధు భాష. నా బంధు భాష. మనిషిని పిల్లకి తండ్రిని నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఉండు నాన్న. గంగాధరం గారు అబ్బాయిని వెతికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ మేడం. అసలు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో. మీరు చెప్పాల్సిన థ్యాంక్స్ అన్ని నిన్న ఫోన్ లో చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. చూడండి, నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది మీ థ్యాంక్స్ అందుకోవడానికి కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఇంటర్వ్యూనా? ఎందుకు? ఎస్, మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుటప్ చేయాలి. చూడండి, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పేపర్ మీద రాయాలి. మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ, రెండో సమాధానం ఇక్కడ, మూడో సమాధానం ఇక్కడ, నాలుగో సమాధానం ఇక్కడ. ఓకే, తీసుకోండి. ఎలా రాయడం? మీరు ఆ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు. తెచ్చా, టేబుల్ తెచ్చా. ఎక్కడ? ఇక్కడ రాసుకోండి. రెడీయా? మొదటి ప్రశ్న, మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు కదా? అవునండి. రాయండి. ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు? పాండురంగారావు గారిని. తెలుసండి, అది రాయండి. ఈ కేసు కోర్టులో ఎప్పుడు తేల్చొచ్చన్నారు? వచ్చే నెల. రాయండి. మీకు అక్కలు ఎంతమంది అండి? 2. ఆహా, రాయండి. రాశారు కదా, ఇటు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏ ప్రశ్నలకి ఏ జవాబులు రాశారో మీ కళ్ళతో మీరే చూద్దరు గాని. చూడండి, మీరు ప్రేమిస్తున్నారు కదూ? అవును. ఎవరిని? పాండురంగారావు గారిని. తిప్పండి.
మీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల. మీకెందరు పిల్లలు కావాలి? 2. సారీ అండి, ఆలస్యమైంది. కాస్త కూస్త ఆలస్యమైందా? నేను వచ్చేసరికి ఇక్కడ ఓ జంట కూర్చున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఈ పాటికి 2 పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. చాలండి మీరు మరీను. ఓ ఇంట్లో ఫోన్ తోడడానికి వెళ్ళాను. ఇవాళ ఆ ఇంటి ఆవిడ పుట్టినరోజట. స్వీట్లు హాట్లు తెగ తినిపించి మరీ వదిలింది. ఒక మైసూర్ పాక్ తినడానికి గంట పట్టింది అనుకోండి. ఏ అంత తిన్నావా? కాదు, తిన్నదింటే అది అంత గట్టిగా ఉంది. అందుకే ఆలస్యమైంది. ఆ తర్వాత దోవలో వస్తుంటే మా స్నేహితురాలు కనిపించి చెప్పింది, ఇవాళ చార్లీ చాప్లిన్ సినిమా గోల్డ్ రష్ లాస్ట్ డే అట. అది వెళ్తున్నానంటే నాకు టికెట్ తీసుకోమన్నాను. ఏమిటి, సినిమాకి వెళ్తావా? మరి మరి మనం డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. భోజనం ఎప్పుడు ఉండేదే కదా, సినిమా ఇవాళ వెళ్ళిపోతుంది. చార్లీ చాప్లిన్ అంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అతని పిక్చర్స్ అన్ని మాస్టర్ పీస్లే. తెలుసులే, అదే మన జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసి అతనేనా? అతను కాదండి. అతనే సీన్ కొనరికి తమ్ముడు, రోజర్ మూరికి అన్నయ్యను. అబ్బా, ఎవరో ఒకరులేండి. నేను సినిమాకి వెళ్తాను ప్లీజ్. ఇంకొద్దిగా బతిమాలకు. ప్లీజ్, మనం రేపు డిన్నర్కి వెళ్దాం. ఇంకా నా బంగారు కొండ కదూ, నా గారాల బాచు కదూ, ప్లీజ్ ప్లీజ్. నువ్వేం భయపడకు, వీడు మనోడలే. మంచి బతిమాలించే మూడో ఉన్నాను. ఇప్పుడు కాదురా. కుదరదు బాస్, డ్యూటీ డ్యూటీ. వదలరా. వదలను బాస్, నిప్పు తిని బతుకుతున్నాను. నీ స్వామి భక్తి మండిపోను. నన్ను వదలకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా. అడుక్కు తిని బతుకుతాను. నీ కాళ్ళు నరికేస్తా. పుట్టుకుంటూ పోతాను. నీ మీసం పీకేస్తా. గడ్డం పెంచి బతుకుతాను. వదులు. వదలను. వదులు. వదలను. పోలీస్ పోలీస్ పోలీస్. అమ్మా. ఏమండి, ఆ, నేను సినిమాకి వెళ్ళినా? వెళ్ళు. నన్ను కాదని నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదూ, వెళ్ళు. రాత్రికి నేనే చార్లీ చాప్లిన్ అయి నీ కల్లోకి వస్తాను. కాసుకో. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బాస్ పోనీ ఇప్పుడు రానా? నాన్న, అన్నయ్య, మీ చంట అబ్బాయి. బాబు, నాన్న, బాబు, నాన్న. యాహూ! అరిచాను కదా బాస్, ఒక్క నిమిషం. Ha